మార్నింగ్ ఈరోజు వరల్డ్ హిస్టరీ 5th పేపర్లో రోల్ ఆఫ్ మార్టిన్ లూథర్ ఇన్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ మార్టిన్ లూథర్ ఇన్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. అంటే మత సంస్కరణోద్యమంలో మార్టిన్ లూథర్ యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. ఈ మత సంస్కరణోద్యమము రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అనేది ఐరోపాలో స్టార్ట్ కావడము జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ వాజ్ బోర్న్ ఇన్ 1483 AD in the city of మార్జిన్బర్గ్ ఆఫ్ జర్మనీ. ఇతడు జర్మనీలో మార్జిన్బర్గ్ అనే నగరంలో జన్మించడము జరిగింది. ఇతడు మత సంస్కరణోద్యమంలో ముఖ్యమైన పాత్రను పోషించడం. హి వాజ్ ప్లేడ్ రిమార్కబుల్ రోల్ ఇన్ ద రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ ఆఫ్ యూరప్. మత సంస్కరణోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. He learned philosophy, humanism in the Gutenberg University. He learned philosophy, humanism. తత్వశాస్త్రము, మానవతావాదము అనే శాస్త్రాలను ఇతడు అభ్యసించడము జరిగింది గూటన్బర్గ్ యూనివర్సిటీలో. He was rejected the superstitions, religious tours, ritualism of the Catholic సొసైటీ. క్యాథలిక్ సంఘంలో ఉన్న సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలు, రిలీజియస్ టూర్స్ తీర్థయాత్రికుల విధానం. అంటే చర్చి వారి తీర్థయాత్రికుల టూర్స్ యాత్రలు పోయేది. రిచువలిజం కర్మకాండలు అంటే సప్త సంస్కారాలు అనేది చర్చి ఆధ్వర్యంలో జరిగేటివి అనమాట. ఆ మూఢనమ్మకాలు, సప్త సంస్కారాలు, కర్మకాండలు అనేటివి ఇతడు విమర్శించడము జరిగింది. సో హీ వాజ్ ఆల్సో అడ్రస్డ్ టు ద పబ్లిక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ డిసిప్లిన్ లైఫ్ ఆఫ్ స్పిరిచువలిజం. చర్చి అధికారులు, మత పెద్దయిన పోపు వాళ్ళు సప్త సంస్కారాలకు, కర్మకాండలకు, మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాటిని ఈ మార్టిన్ లూథర్ తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ ప్రజలు అనేవాళ్ళు డిసిప్లిన్ లైఫ్ ఆఫ్ స్పిరిచువలిజం, విశ్వాసంతో మంచి నడవడికతో ఉండాల. అంతేకాని ఈ కర్మకాండలు, తీర్థయాత్రలు, సప్త సంస్కారాలు అనేటివి అవసరం లేదు అని ఇతను చెప్పడము జరిగింది. హీ వాజ్ ఆల్సో నాట్ అక్సెప్టెడ్ ద లగ్జరీ లైఫ్ ఆఫ్ బిషప్స్ ఇన్ క్యాథలిక్ చర్చ్, బట్ ఈ అక్సెప్టెడ్ ద రియలైజేషన్ ఆఫ్ లైఫ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఇతడు లగ్జరీ లైఫ్ ఆఫ్ బిషప్స్ ఇతడు రిజెక్ట్ చేసినాడు. ఈ చర్చి మత పెద్దలైన పోపులు, అంతేకాకుండా చర్చి అధికారులు లగ్జరీ లైఫ్తో జీవించే వాళ్ళు అనమాట. భోగలాలస జీవితాన్ని అనుభవించేవాళ్ళు. వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ కాకుండా లగ్జరీ లైఫ్, వీటిని ఈ మార్టిన్ లూథర్ తీవ్రంగా విమర్శించడము జరిగిందనమాట. అంతేకాదు ది రియలైజేషన్ ఆఫ్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రజలు ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో, అంటే తన తప్పు తాను తెలుసుకుంటారో వాళ్ళు జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు అని చెప్పడము జరిగింది. ఎలా ఉండాలంట? డిసిప్లిన్ లైఫ్ ఆఫ్ స్పిరిచువలిజం, ది రియలైజేషన్ ఆఫ్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ప్రజలు జీవించాల. అంతేకాని సప్త సంస్కారాలు, కర్మకాండలు, తీర్థయాత్రలు
అనేటివి అవసరం లేదు. క్రమశిక్షణ గల జీవితాన్ని ప్రజలు నడవర్చుకోవాలా అనేది ఇతని యొక్క అభిప్రాయం. చర్చి అధికారులు పోపు యొక్క వారి లైఫ్ వే ఆఫ్ బిహేవియర్, భోగలాల్స జీవితాన్ని, లగ్జరీ లైఫ్ని ఇతను తీవ్రంగా విమర్శించడము జరిగింది మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ పర్సనల్లీ అబ్జర్వ్ ద లగ్జరీ లైఫ్ ఆఫ్ చర్చ్ అఫీషియల్స్, దేర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ద church, including social evils, when he entered into the city of Rome in the year of 1510 AD. ఇతను 1510 సంవత్సరంలో రోమ్ నగరానికి రావడం జరిగింది. అప్పుడు ఈ పవిత్ర రోమన్ సిటీలో చర్చిలో ఉన్న అధికారులు, చర్చి అఫీషియల్స్, మరి పోప్ యొక్క వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఈవిల్స్ స్వయంగా గమనించడము జరిగింది. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ను అంతా స్వయంగా గమనించినాడు ఇతను. నెక్స్ట్, హీ వాజ్ ఆల్సో రిజెక్టెడ్ ద సేల్ ఆఫ్ పాంప్లెట్స్ అండ్ 7 sins in the year 1517 AD. He was also released a pamphlet with 97 critiques on the bishop's social evil activities. ఇతను రోమ్ నగరానికి వచ్చినప్పుడు చర్చి అధికారులను, పోపు యొక్క లైఫ్ స్టైల్ను చూడము స్వయంగా గమనించి వారిని తీవ్రంగా విమర్శించడము జరిగింది. అంతేకాకుండా అదే టైంలో పాప పరిహార పత్రాలు వాళ్ళు విక్రయించడం జరిగింది జర్మనీలో అనమాట. ది సేల్ ఆఫ్ పాంప్లెట్స్ అండ్ 7 sins ఇన్ ద ఇయర్ 1517 AD. పాప పరిహార పత్రాలను సేల్ చేయడం అతను తీవ్రంగా విమర్శించడము జరిగిందనమాట. అంతేకాదు ఈ పాప పరిహార పత్రాలను విక్రయించడాన్ని ఒక జుగుప్సాకరమైన సంఘటనగా విమర్శిస్తూ ఇతను కూడా వాటికి సంబంధించి 95 క్రైటిక్స్, విమర్శనాత్మకమైన అంశాలను ఒక కరపత్రం ద్వారా ముద్రించి వాటిని ప్రచురించడము జరిగింది. సోషల్ ఈవెల్ యాక్టివిటీ, సాంఘిక దురాచారాలను, వీటిని ఈ పాప పరిహార పత్రాలకు వ్యతిరేకంగా వాటిని విమర్శిస్తూ ఒక 95 అంశాలను ఒక కరపత్రంలో పొందుపరిచి వాటిని ముద్రించి ప్రజలకు ప్రచురించడం జరిగింది. ఆఫ్టర్ దట్ హీ అడ్రస్డ్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ రిగార్డింగ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్, డివైన్ కల్చర్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చ్. He was also declared that a religion must be accepted by common people with full of confidence than ritualism. ఇతడు వారి యొక్క కర్మకాండలను, సప్త సంస్కారాలను తీవ్రంగా విమర్శించడము జరిగింది. ఫైనల్గా హీ వాజ్ ఆల్సో డిక్లేర్ దట్ పోప్ వాజ్ నాట్ యెట్ ఏ సుప్రీం ఆఫ్ క్రిస్టియానిటీ. ఈచ్ క్రిస్టియన్ మస్ట్ ఆనర్డ్ బైబిల్ దాన్ పోప్. ఇతడు క్రిస్టియన్ అనేవాడు ఎలా ఉండాలా, ఇతడు జీసస్ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం అనేది కలిగి ఉండాల. అంతేగాని సప్త సంస్కారాలు, కర్మకాండలు, తీర్థయాత్రలు చేయవలసిన అవసరము లేదు. జీసస్ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాల. అంతేకాదు ఫైనల్గా హీ వాజ్ ఆల్సో డిక్లేర్ దట్ ద పోప్ వాజ్ నాట్ యెట్ సుప్రీం ఆఫ్ క్రిస్టియానిటీ. పోపు క్రైస్తవ మతానికి పెద్ద కాదు, క్రీస్తు ప్రతినిధి పోపు కాదు. ఎవరంట? ఈచ్ క్రిస్టియన్ మస్ట్ హానర్డ్, ప్రతి క్రిస్టియను క్రీస్తుకు ప్రతినిధి. బైబిల్ దాన్ పోప్, క్రీస్తుకు అనుచరణగా బైబిల్ను ఫాలో కావాలి కానీ పోపును
క్రీస్తు ప్రతినిధిగా భావించకూడదు అనేది ఇతని యొక్క అభిప్రాయము. అంటే క్రిస్టియన్ అనేవాడు జీసస్ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలా, డిసిప్లిన్ లైఫ్ ఉండాలా, క్రీస్తుకు ప్రతినిధిగా బైబిల్ని ఫాలో కావాలా అనేది ఇతని యొక్క అభిప్రాయము. ఆనాడు సొసైటీలో ఉన్న ఈ సోషల్ ఈవిల్స్, కర్మకాండలు, సూపర్సిస్టెన్స్, కర్మకాండలు, సప్త సంస్కారాలు అనేవాళ్ళు. ఈ తీర్థయాత్రలు, కర్మకాండలు వీటిని తీవ్రంగా విమర్శించను. సెకండ్ పాయింట్, చర్చి మత పెద్ద అయిన పోపు చర్చిలో పనిచేసే అధికారుల లగ్జరీ లైఫ్ను, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ని అన్నిటినీ తీవ్రంగా విమర్శించడం. ఇంకా ఏంది విమర్శించినాడు ఇతను? వాళ్ళు సేల్ ఆఫ్ పాంప్లెట్స్ ఆన్ 7 sins ఇన్ ద ఇయర్ ఆఫ్ 1517. 1517లో పాప పరిహార పత్రాలను వాళ్ళు అమ్మడం జరిగింది. ఎవరైనా క్రిస్టియను పాపం చేస్తే ఆ పాపం పట్ల రియలైజ్ కావాలా, అంటే క్షమాగుణం, రియలైజేషన్, పశ్చాత్తాపం పొందాల. అంతేగాని పాప పరిహార పత్రాలను కొని పాపము కడిగేసుకోవడము కాదు అని మార్టిన్ లూథర్ అభిప్రాయం. అందుకే ఈ పాప పరిహార పత్రాలు అనేది ఒక జుగుప్సాకరమైన సంఘటన అని 95 విమర్శనాత్మక క్రిటిసైజ్ను అతను ఒక కరపత్రం ద్వారా ముద్రించి ప్రచురించడము జరిగిందనమాట. తర్వాత ఇతడు స్వయంగా డిక్లేర్ చేసినాడు, పోపు క్రీస్తుకి ప్రతినిధి కాదు. ఎవరు ప్రతినిధి? బైబిల్ అనేది ఇతడు ఫైనల్గా చెప్పడము జరిగింది. అట్ లాస్ట్ మార్టిన్ లూథర్ వాస్ రివోల్ట్ అగైనెస్ట్ ద పోప్. పోపుకు వ్యతిరేకంగా ఇతడు ఒక విప్లవం అనేది చేయడము జరిగింది. హూ సస్పెండెడ్ బై ద పోప్ అండ్ ది ఎంపరర్ చార్లెస్ V ఆఫ్ హోలీ రోమన్ ఎంపైర్. హీ వాజ్ ఆల్సో ఎక్స్పెల్ ఫ్రమ్ క్రిస్టియానిటీ as well as Holy Roman Empire. But he was survived by the ruler of Saxania and went into underground. ఇతడు ఈ విధంగా సొసైటీలో క్రిస్టియానిటీ గురించి, పోపు యొక్క అధికారము, చర్చి యొక్క అధికారుల గురించి, పాప పరిహార పత్రాల గురించి తీవ్రంగా బహిరంగంగా విమర్శించడం, కరపత్రాలు ముద్రించడం, ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్న చర్చి యొక్క అధికారైన పోపుకి చాలా కోపము కలిగించింది. అతడు అప్పటి హోలీ రోమన్ ఎంపైర్, పవిత్ర రోమన్ సామ్రాజ్యం చక్రవర్తి అయిన 5వ చార్లెస్ పైన ఒత్తిడి తెచ్చి ఈ మార్టిన్ లూథర్ క్రిస్టియానిటీకి, చర్చికి వ్యతిరేకంగా ప్రజలను రియలైజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి అతని మీద నింద మోపి 2 సంవత్సరాలు దేశ బహిష్కరణ చేయడము జరిగింది. కానీ అతడు ది రూలర్ ఆఫ్ సాక్సానియా అండ్ వెంట్ ఇంటూ అండర్గ్రౌండ్. అతడు సాక్సానియా ప్రభువు సహాయంతో అండర్గ్రౌండ్లోకి వెళ్ళడము జరిగింది. ఒక మారుపేరు పెట్టుకుని, నైట్ కింగ్ జార్జ్ అనే మారుపేరు పెట్టుకొని అతడు అజ్ఞాతవాసంలో 2 years జీవించడము జరుగుతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఈ సమయంలో హీ వాజ్ ట్రాన్స్లేటెడ్ టు టోటల్ బైబిల్ ఇంటూ జర్మన్ లాంగ్వేజ్. అతడు ఈ అజ్ఞాతవాసంలో ఈ 2 yearsలోనే బైబిల్ని జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడము జరిగింది. ఫైనల్లీ ఈ ఫార్మ్డ్ ఏ క్రిస్టియన్ సెక్ట్ ఇన్ ద ఇయర్ 1526. ఫైనల్లీ ఇతన్ని సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్, నార్మల్ పీపులే కాదు, ఒక రూలర్ ఆఫ్ ది సాక్సానియా సపోర్ట్ చేసినాడు. అదేవిధంగా ఐరోపాలో కొంతమంది ప్రభువులు, రూలర్స్ ఇతన్ని సపోర్ట్ చేయడము జరిగింది. మార్టిన్ లూథర్ చెప్పేది నిజమే అని. ఈ విషయాన్ని పవిత్ర రోమన్ చక్రవర్తి గుర్తించి 1526లో ఇతని యొక్క శాఖకి, అంటే మార్టిన్ లూథర్ యొక్క ఫాలోవర్స్కి ఒక శాఖగా, ఒక క్రిస్టియన్ సెక్ట్ అంటే ఒక క్రిస్టియన్ శాఖగా
గుర్తింపునిచ్చినాడు, ఐడెంటిఫికేషన్ అనేది ఇచ్చినాడు 1526. బట్ ఇట్ వాజ్ ఆల్సో రిజెక్టెడ్ బై క్యాథలిక్ క్రిస్టియన్స్. దెన్ ది ఫాలోవర్స్ ఆఫ్ లూథర్ ప్రొటెస్టెడ్ దెమ్సెల్స్. ఈ విధంగా పవిత్ర రోమన్ చక్రవర్తి గుర్తింపునిస్తే ఈ క్యాథలిక్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు, ఈ ఫాలోవర్స్ అంతా వీళ్ళు రిజెక్ట్ చేయడము జరిగింది ఆ శాఖని. అప్పుడు ది ఫాలోవర్స్ ఆఫ్ లూథర్ ప్రొటెస్టెడ్ దెమ్సెల్వ్స్, వారి కోసము ప్రొటెస్ట్ చేసినారు. దీనికే రివోల్ట్ అగైనెస్ట్ క్యాథలిక్ చర్చ్. ఈ క్యాథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమము తీసుకొని వచ్చి ప్రొటెస్ట్ చేసినాడు వాళ్ళ కోసం. మార్టిన్ లూథర్ తన ఫాలోవర్స్ కోసము క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఒక రివోల్ట్ తీసుకోవడము జరిగింది. ఫైనల్లీ దే వర్ కన్క్లూడెడ్ యాజ్ ప్రొటెస్టెంట్స్ హీడెడ్ బై మార్టిన్ లూథర్. ఫైనల్గా ఈ ప్రొటెస్టెంట్లకు ఒక శాఖ అనేది ఏర్పాటు చేసుకోవడము జరిగింది. దెన్ ది యూరోపియన్ రూలర్స్ వర్ ఆల్సో డివైడెడ్ ఇంటూ లూథర్ ఫాలోవర్స్, నెక్స్ట్ పోప్ ఫాలోవర్స్. ఆ తర్వాత ఐరోపాలో ఉన్న రాజులు లేదా ప్రభువులు రెండు వర్గాలుగా విడిపోయినారు. ది యూరోపియన్ రూలర్స్ వర్ ఆల్సో డివైడెడ్ ఇంటూ ద లూథరన్ ఫాలోవర్స్, మార్టిన్ లూథర్ యొక్క అనుచరులని. నెక్స్ట్ రెండవ వర్గము పోప్ ఫాలోవర్స్, అంటే పోపు యొక్క వర్గము అని. ఫైనల్లీ వీళ్ళ మధ్య కొద్ది సంవత్సరాలు యుద్ధము కూడా జరిగింది. ఫైనల్లీ 1555 సంవత్సరంలో ఈ ఆగ్స్బర్గ్ సంధి, ట్రీటీ ఆఫ్ ఆగ్స్బర్గ్ అనే ట్రీటీ జరిగింది. ఎవరి మధ్య? క్యాథలిక్ల మధ్య, ఈ ప్రొటెస్టెంట్ వర్గాల మధ్య జరిగింది. ది క్రిస్టియానిటీ డివైడెడ్ ఇంటూ క్యాథలిక్స్గా, ప్రొటెస్టెంట్గా పర్మనెంట్గా గుర్తించడము జరిగిందనమాట. ఈ ఆగ్స్బర్గ్ ట్రీటీ వలన క్యాథలిక్ వర్గం ఒకటి, ప్రొటెస్టెంట్ వర్గం అని క్రైస్తవ మతంలో రెండు వర్గాలుగా, రెండు శాఖలుగా, 2 సెక్ట్గా చీలిపోవడము జరిగింది. ఇది రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ యొక్క ఉద్యమం. దీనిలో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి మార్టిన్ లూథర్. ఓకే, థ్యాంక్ యూ.